లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతల నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇంటికి భారీగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు తెలపడానికి వచ్చారు. राहुल गांधी मुर्दाबाद मुर्दाबाद भाई मुर्दाबाद मुर्दाबाद राहुल गांधी हाय राहुल जी बोले राहुल जी के चक्कर में రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించబడింది. దీంతో పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అక్కడున్న తాజా పరిస్థితి. లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతము ఏదైతే ఉదయం నుంచి కూడా బీజేపీ యువ మోర్చాకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా దాదాపు 2000 మందికి పైగా కూడా కార్యకర్తలందరూ కూడా ఇటు సోనియా గాంధీ జన్పథ్లో ఉండేటటువంటి సోనియా గాంధీ నివాసము, రాహుల్ గాంధీ నివాసం అంతా కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. బారికేడ్లను తోసుకొని వచ్చారు. దాదాపు 500కు పైగా కూడా ఏదైతే ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ కావడము, ప్రత్యేకంగా దీని కొరకు, ఎందుకంటే నిన్న రాత్రి దీనికి అంతా కూడా కార్యకర్తలకు అందరికి కూడా బీజేపీ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా రాత్రి అర్ధరాత్రి నుంచే కూడా ఫోర్స్ అంతటిని కూడా అలర్ట్ చేసినటువంటిది. ముఖ్యంగా ఏదైతే బారికేడ్లను తోసి తర్వాత అక్కడ నిరసనలు దాదాపు ఒక అరగంట సేపు కూడా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే నిన్న మనకు సమ్మిట్ లో జరిగినటువంటి నిరసనలు తెలిపినటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసి వారిని ఏదైతే పోలీస్ స్టేషన్ కి తరలించడము, ఈ రోజు పటేల కోర్టులో వారిని తీసుకెళ్లడం, అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా అటు కాంగ్రెస్ తర్వాత బీజేపీకి మధ్య కార్యకర్తల మధ్య కూడా కొంత తోపులాట జరిగినటువంటిది. ఈ రోజు రాహుల్ గాంధీ గత 2014లో ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దానికి ఈ రోజు సంబంధించినటువంటి భివాండిలో ఈ రోజు ప్రత్యేకంగా కోర్టుకు కూడా హాజరైనటువంటిది రాహుల్ గాంధీ. అక్కడ కూడా దాదాపు బీజేపీ కార్యకర్తలు ఆయన వెళ్లేటటువంటి దారిలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నల్ల జెండాలతో తర్వాత నల్ల టీషర్ట్లు ధరించి అటు రాహుల్ గాంధీకి కూడా వ్యతిరేకంగా నిరసనలు చేసి అక్కడ కూడా తర్వాత కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నల్ల జెండాలు తర్వాత అక్కడ అల్లర్లు చేసినటువంటిది. దాదాపు ఈ ఘటన అంతా కూడా ముంబైలో జరిగినటువంటిది. కానీ ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటిది జనపథ్, ఈ ప్రాంతం అంతా కూడా కొంత అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా నిరసనకారులను అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించారు. ప్రస్తుతానికి మాత్రము ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ ప్రాంతంగా మొత్తం అంతా సెక్యూరిటీతో కూడా ఎవరిని కూడా లోపలి కూడా వెళ్ళనీయకుండా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటు ఏదైతే ఇక్కడ నిన్న చేసినటువంటి సమ్మిట్ అంతా కూడా అటర్ ప్లాట్ఫామ్ తర్వాత దీనికి సంబంధించింది కాకుండా ఉదయం నుంచి కూడా ఏదైతే టారిఫ్లకు సంబంధించిన విషయాన్ని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. టారిఫ్లకు ఏదైతే అమెరికా 10% అని ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు ప్రకారంగానే భారత ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా అటు మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇటు హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా మేము నిరసనలు చేపడతాము అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే నిన్న ఏదైతే సమ్మిట్లో అక్కడ యువజన కార్యకర్తలు చేసినటువంటి నిరసనలు కారణం ఇదే. దీనికి సంబంధించినటువంటిది ముందుకు వెళ్లే విధంగా కూడా మా యొక్క కార్యరచన ఉండబోతుంది అంటూ కూడా ఒకవైపు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి జన్పథ్ తర్వాత ఏదైతే ఇక్కడ మనకు అక్బర్ రోడ్ ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ సెక్యూరిటీతో అలర్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా వాహనాలను కూడా అంటే అటువైపు కూడా వెళ్లకుండా కూడా ముందస్తుగానే బారికేడ్లను దారి పొరుగున ఉండడం జరిగింది.
అక్కడికి అంటే దాదాపు అటు బీజేపీ వాళ్ళని కూడా కొంతమందిని ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఉదయం నుంచి కూడా దాదాపు గంట పాటు నిరసనలతో హోరెత్తినటువంటిది. ఆ ప్రాంతంలోకి లోపలికి వెళ్లకుండా పోలీసులు ఆర్మీ ఫోర్స్ అంతా కూడా వారిని అడ్డుకోవడంతో కొంత వారిని అక్కడి నుంచి తరలించడంతో ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అనుకోవచ్చు, బీజేపీ నేతలు అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి ఆఫీసుల్లో దీనికి సంబంధించినటువంటి ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది ఒక ఊహ రచనతో మాత్రం ఆయా పార్టీలు అలా ప్రత్యేకమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.